వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వ్లాగ్స్. ఇప్పుడైతే మేము మా డాడీ కాలేజ్కి అయితే వచ్చాము. తెలీదా? యాక్చువల్గా మేము కాలేజ్కి ఎందుకు వచ్చామంటే మా సార్ వాళ్ళ కాలేజ్ ఇది ఏవిఎన్ కాలేజ్ బెంగళూరు గేట్ దగ్గర కోహెడా నియర్ కోహెడా. ఇక్కడ యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది, దానికోసమనే వచ్చినాము. అక్క వాళ్ళు సార్ ఇందులో వర్క్ చేస్తారు ఈసీ డిపార్ట్మెంట్ అండ్ అరేంజ్మెంట్స్ కోసం పోయిండు. మేము ఇక్కడ నిలబడి వీడియో తీసినాను. దాని కిట్టు ఇగో ఇప్పుడైతే క్యాంటీన్కి వచ్చినాము. క్యాంటీన్ ఎంతో ఉంటుంది అనుకున్నా. ఇగో పిల్లలు ఇప్పుడు స్నాక్స్ తీసుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు చెప్పాయి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వ ముందుకి స్నాక్స్ అయితే పెట్టారు. ఒక సమోసా మజా చేసారు. తిన్న తర్వాత కిందకి వెళ్ళిపోవాలి. మా సార్ వచ్చాడు కిందకి వచ్చేసారు. మేడం వాళ్ళందరూ స్నాక్స్ తింటారు. రెడీ అయిపోయి నుంచి అందరు ఇక్కడ స్టాఫ్ రూమ్లో గ్యాదర్ అయ్యారు. కూడా తినేసారు. కింద వచ్చినప్పుడు ఫోన్ తీయనా లేకపోతే కాల్ తీయొచ్చా కిందకి. ఇప్పుడు కింద స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇగో ఇది వచ్చేసి ఏవిఎన్ కాలేజ్ అయితే టోటల్ ఏ ఫంక్షన్స్ అయినా ఇక్కడే సెలబ్రేట్ చేశారు. బాగుంది. ఇదైతే మధ్యలో కాలేజ్ మధ్యలో అరేంజ్ చేసారు. ఇది ఇంకెవరు రాలేదు, మేమే ముందు వచ్చేసినాము. సీట్స్ దొరకవాలి కానీ ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. 6కి అట్లా పెడితే బాగుండేది. 5కి ఎట్లా 5:30 అయింది, అయినా కూడా ఫుల్ ఎండ కొడుతుంది. Good evening, INIT. A very warm welcome to all of you on this auspicious occasion. And ఫ్యామిలీ ప్రాబ్లం బేసిక్గా మన అందరికీ ఉండేది పెద్ద ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లం. ఏదైనా ఇంట్లో ఏదైనా మనం కొత్తగా ఏదైనా చెప్తే వెంటనే నో, ఇది వద్దు, ఇది చేయొద్దు. సో ఈ రోజుకి వర్క్ చేస్తూ వచ్చాం. వర్క్ చేస్తూ వచ్చి ఫస్ట్లో స్టార్టింగ్లో నేను డిజైనర్ అవుతానంటే నీకు సెట్ కాదు, పెద్ద పెద్ద వాళ్ళు పిల్లలే ఇది చెయ్యొద్దు, ఇది నీ వల్ల కాదు అంటే మా సినిమా సక్సెస్ అయిన తర్వాత నా స్టోరీ చూపించండి. అండ్ ఈ కాలేజ్ ఎన్విరాన్మెంట్ అయితే నేనేదో ఒక ప్యాలెస్కి వచ్చినట్టే ఉంది, ఏదో కళ్యాణ మండపం ప్యాలెస్కి వచ్చినట్టు ఉంది. నా ఆర్కిటెక్చర్ ఎవరో తెలియదు కానీ ఎరగొట్టేసాడు మొత్తం. అది ఎటువైపు చూసినా సరే మాకు ఫిల్మ్ లొకేషన్ లాగా కనిపిస్తుంది. ఏదైనా ఏ షూట్ అయినా చేసేయచ్చు ఇక్కడ. అండ్ నాకు తెలిసి మీరు రీల్స్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ ప్లేస్ లాగా ఉంది. అండ్ మా ఫైటర్ రాజా వెరీ సూన్, మోస్ట్లీ మే ఎండింగ్ అలా రాబోతుంది. అండ్ ఇప్పుడు జస్ట్ టీజర్ లాంచ్ చేసాం, ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. అండ్ నా ప్యాషన్ ఎప్పుడు కూడా నన్ను చాలా చిన్న స్టేజ్ అప్పుడు నన్ను సుకుమార్ గారు ఐడెంటిఫై చేసి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సినిమాల్లో, ఏది ఎక్స్పీరియన్స్ లేకుండా. అండ్ ఈ ఫిలింలో ఇక్కడికి వస్తా సార్, మీరు ఇలా ఈవెంట్లు పెడుతూ ఉండాలా, మీ కొత్త కొత్త సినిమాస్తో వస్తూ ఉండాలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఫుల్ ఫన్గా ఉండబోతుంది. అండ్ నేను చేసిన క్యారెక్టర్, నా పేరు నట్టు, వాడు సుందు, ఇంకొకడు విన్నీ అని ఉన్నాడు, బేసిక్గా రాలేదాడు. సో మా ముగ్గురిని ఎప్పుడు స్క్రీన్ మీద చూసినా నవ్వుకుంటారు బేసిక్గా మీరు. సో అదే మ్యాటర్. ఒకసారి వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సో మనందరి కోసం ఫైటర్ రాజా టీజర్ ఇప్పుడు గట్టిగా డబ్బులు చేసుకునే కాన్సెప్ట్ మా అయ్యి చెప్పిందే. అసలు జాబ్ ఫైటర్ అన్నా.
మై ఫోన్. మీ అడ్రస్ చెప్పండి, నేనే తెచ్చిస్తాను. మా లైఫ్ నుంచే మాయమైపోవాలన్నవాడు ఈ లైఫ్లోకే కాదు, ఇంక ఏ కపుల్ లైఫ్లోకి రాకుండా చేస్తాను. వాళ్ళకి ఏమన్నా అయితే ఆ బరువు నువ్వు మోస్తున్నావా? మన దగ్గర ఏదైనా కొనేంత డబ్బైనా ఉండాలి, డబ్బు కూడా కొనలేని పవర్ అయినా ఉండాలి. చూడు, ఇది డమ్మీ కనరా. పడితే రాజు అంటే సార్ మొత్తం వాడే చేశాడు. డబ్బులు మొత్తం వాడే తీసుకెళ్ళిపోయాడు సార్. మరి నన్ను I get teaser once more, right? Once more, right? I can't hear you. Once more, right? Yo, once more. నా బట్టలు వేసుకుని 4 బట్టలు నాకు ఇస్తారంటే ఐఎమ్ రెడీ. నేనే తీసేస్తాను. ఇప్పటివరకు అంత ఎనర్జీ ఉంది, ఎవరు పైకి రావట్లేదు. నాకు బాగుందా, తనకు బాగుందా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ క్లోత్స్. తిరిగి పంపించాలా నేను? నన్ను ఉంచుకుంటావా? సరే. ఫైటర్ రాజా అని కొత్త మూవీ టీజర్ లాంచ్ చేసిరు ఇదే కాలేజ్లో. కానీ అది అయిపోయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ చేసిరు. అంటే కాలేజ్లో డాన్సెస్ లేకపోతే పిల్లలంతా ఎంజాయ్ చేయలేరు కదా. ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికైనా సరే. మంచిగా చేసిరు పిల్లలు అయితే డాన్స్ అయితే. ఇక్కడ సాంగ్ ఇది వచ్చేసి దిగు రాజా అనే సాంగ్కి చేసిరు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అదంతా కరెక్ట్గా పెట్టారు, మంచిగా అనిపించింది డాన్స్ ప్రోగ్రామ్ అయితే. చూడండి బాగా చేసారు డాన్స్ పిల్లలు అయితే. ఈ కాంతార మూవీ సాంగ్ అయితే ఏమైనా చేసిరా, సూపర్ ఎక్సలెంట్ చేసిన. కొరియోగ్రాఫర్ అయితే మస్తు చేసిండు. దేవుడిది గెటప్ కానీ ఏమో కిరాక్ వేసారు అసలు. ఇంకా సాంగ్ ఉంటే ఇంకా మీకు మంచిగా అనిపించేది, బట్ ఇది పెట్టకూడదు పెట్టలేదు. నాకు అందరు చేసిన డాన్స్లో కల్లా అయితే నాకు ఈ కాంతార డాన్స్ అయితే సూపర్ నచ్చింది అసలు. కిరాక్ ఎక్సలెంట్ వేసారు వాళ్ళైతే, ఎంత బాగా అనిపించిందో. సూపర్ అంటే సూపర్ అసలు. ఆ కాంతార గెటప్ వేసుకున్న అబ్బాయి కూడా మంచిగా వేసిండు డాన్స్. ఫుల్ ఎంజాయ్ చేసారు పిల్లలు అయితే. నాకు మెయిన్ ఈ సాంగ్ నచ్చిందనమాట, మంచిగా చేసారు. ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది, ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సింగర్స్ వచ్చి సాంగ్స్ పాడుతున్నారు. ఇప్పుడు పిల్లలందరూ వేసి డాన్స్ వేసి ఇక సెండ్ ఆఫ్ అనమాట. ఇది లైవ్ ప్రోగ్రామ్ ఇదంతా. టూర్గా నైట్ టైంలో కాలేజ్ ఇదంతా బాగుంది. ఇక పిల్లలు వచ్చేసి మా పిల్లలకి అంతా మేము ఎప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తారా, ఎప్పుడు పోదామా అన్నట్టు ఉంది.
నైట్ టైంలో పార్టీ కాబట్టి పిల్లలు అసలు కాలేజ్ పిల్లలు ఇవన్నీ ఎంజాయ్ చేసిరా వాళ్ళు. ఇక ఫైనల్గా మా సార్ డ్యూటీ అయిపోయింది, ఇప్పుడు వచ్చిడు పోయే టైంకి. అమ్మా ఒక ఫోటో తీద్దాం అనుకున్నాం మెమరీ లాగా, బట్ టైం లేకుండే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఈ వీడియో తీసిన, అందుకే ఏదో ఒకటి గుర్తుండాలి కదా అని చెప్పేసి. హ్యాపీ బర్త్డే ఓకే, వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి ప్లీజ్. లైక్